అందరికీ నమస్కారం. బిఎస్ కిచెన్కి స్వాగతం. నిమ్మకాయలు, మోసంబి, సంత్రాలు, అలాగే ఆరెంజ్ వీటిల్లోనండి కాల్షియం ఉంటుందన్నమాట. ఈ కాల్షియము మన బోన్స్ స్ట్రెంగ్త్కి మంచిది. అలాగే పళ్ళ గట్టితనానికి, చిగుళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట. కాల్షియం తక్కువైతేనే పళ్ళ తీపులు రావడము, పళ్ళుకి ఇబ్బందులు రావటము జరుగుతుంది. చిగురు వాపు లాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. బోన్స్ గుల్లబారకుండా ఉండాలంటే కాల్షియం ఎక్కువగా ఉండాలి. ఇంకా మెంతులండి, ఇందులో వేసే మెంతులు, నిమ్మకాయలో వేసే మెంతుల వల్ల ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి ఇందులో జుట్టుకు చాలా మంచిది. అలాగే డయాబెటీస్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేయాలంటేనండి, 20 నిమ్మకాయలు పెట్టాను నేను. ఈ 20 నిమ్మకాయలు కూడా చక్కగా బాగా కడిగి నీడలో చక్కగా ఆరబెట్టి ఒక పొడి బట్ట తీసుకొని బాగా తుడవాలన్నమాట. లేకుంటే కొంచెం తడున్నా సరే బూజు పట్టేస్తుంది. బాగా తుడిచి కొంచెం ఆరనిచ్చిన తర్వాత 4 పక్షాలుగా కోసి దాంట్లో 2 చెంచాల పసుపు, 11 చెంచాల సాల్ట్ వేసాను. పసుపు 2 చెంచాలు, ఎందుకంటే కలర్ఫుల్గా ఉండటమే కాకుండా యాంటీబయాటిక్ కూడా పసుపు, అందుకని వెయ్యాలన్నమాట. తర్వాత ఇంత అల్లం ముక్క శుభ్రంగా చెక్కు తీసి కడిగి ఆరబెట్టి సన్నగా ముక్కలు కోసి ఇందులో వేసాను. ఎందుకంటే చట్నీ తింటున్నప్పుడు అల్లం ముక్క పంటి కిందకి వస్తే చాలా బాగుంటుంది, రసంలో ఊరుతుంది కదా. సరే పేస్ట్ లాగా వేసుకుంటామంటారా, పేస్ట్ లాగా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట, మంచి వాసన వస్తుంటుంది. తర్వాతనండి చక్కగా చేతితోటి బాగా కలుపుతూ గట్టిగా పిసకాలన్నమాట. అప్పుడు ఆ ముక్కల్లో ఉన్న రసం అంతా కూడా అన్ని ముక్కలకి చక్కగా పసుపు సాల్ట్ అన్నీ బాగా కలిసేసి కొద్దిగా పచ్చడి పల్చగా తయారవుతుంది. తర్వాత చక్కగా ఒక జాడి శుభ్రంగా కడిగి తుడిచి బాగా ఆరబెట్టిన తర్వాత ఇది అందులో పెట్టి ఒక 10 రోజుల తర్వాత 3 చెంచాల మెంతి పిండి వేయాలి. మెంతులు బాగా వేయించి పొడిగొట్టి 3 చెంచాల పొడి ఇందులో వేయాలి. ఆశీర్వాద్ కానీ 3 మ్యాంగోస్ కానీ అయితే కారం 5 చెంచాల కారం వేయాలి. లేదా మామూలు కారం అనుకోండి 7-8 చెంచాలు వేస్తేనే కానీ సరిపోతుందన్నమాట. తర్వాత మరి ఇదంతా కలిపేసరికి గట్టిగా అవుతుంది కదండి. అప్పుడు ఏం చేయాలంటే 10 నిమ్మకాయలు మళ్ళీ రసం పిండి బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత బాండీ పెట్టుకొని అందులో బాగా ఇంత నూనె ఎక్కువ వేసి పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 1/2 చెంచా మెంతిపిండి, ఇంగువ వేసేసి బాగా వేగనిచ్చిన తర్వాత ఈ చట్నీ అందులో వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత జాడీలో పెట్టుకున్నామనుకోండి, టేస్టీ నిమ్మకాయ చట్నీ రెడీ అన్నమాట. చాలా బాగుంటుందండి, హెల్తీ ఫుడ్ ఇది. వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది, నెయ్యి వేసుకొని లేదా పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి. తయారు చేసుకొని చూడండి, ఎలా ఉందో మరి కామెంట్స్ పెట్టండి.